సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 46వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే సాహితీ సంపద యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతిస్తూ ఆ లలితా పరాభట్టారికి యొక్క నామ వైభవాన్ని మనం అవగాహన చేసుకునే ప్రయత్నంలో ముందుకు కొనసాగుతాం. సమానాధిక వర్జిత సర్వశక్తిమయి అనేటువంటి అంశాలను మనం చెప్పుకున్నాం. అమ్మవారికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కూడా కాదు. ఆమె దృష్టిలో సర్వజీవులు సర్వులు సమానులే అని చెప్పుకుంటూ సర్వశక్తిమయమైనటువంటి అమ్మవారిని సర్వశక్తిమయి అంటారు, ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. కాబట్టి ఎక్కడ శక్తి రూపంలో ఉన్నా యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, సర్వభూతములయందు శక్తి రూపముగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్తస్యై 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 నమో నమః, అటువంటి అమ్మవారికి నమస్కారములు. అది విశేషం ఏమిటి అంటే, చైతన్య రూపిణి అయినటువంటి అమ్మవారు అన్ని జీవుల్లోని కూడా శక్తిగా శక్తి రూపిణిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆవిడే సర్వశక్తిమయి కనుక సర్వశక్తిమయ్యే నమః అని మనం ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలని మనం చెప్పుకున్నాం. అలాగే సర్వమంగళ, అమ్మవారు సర్వమంగళ అంటే సర్వ శుభములను మనకు కలిగించేటువంటిదని కూడా మనం చెప్పుకున్నాం. అంటే సర్వమంగళ స్వరూపిణి, సర్వశక్తిమయి, సర్వమంగళ అని చెప్పుకుంటూ ఇక్కడ ఈ నామంలో అన్ని శుభాలని మనకి కలిగించేటువంటిది అమ్మవారు అనేటువంటిది మనం తెలుసుకుంటూ, ఈ సర్వమంగళ నామానికి మనం ఏం చెప్పుకున్నామంటే, పరమేశ్వరుడు హాలాహల భక్షణానికి వెళ్ళేటప్పుడు, అంటే దేవతలందరూ కూడా చాలా దీనంగా స్వామిని ప్రార్థిస్తే, అయ్యా లోకాలన్నీ దహించుకుపోతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ లోకాలను రక్షించవలసిన అవసరం ఉంది, అంచేత ఈ సర్వలోకాలని కాపాడేటువంటి స్వామి మీరే గనక, అటువంటి శక్తి మీకే ఉంది గనక బ్రహ్మ ఉపేంద్రాది దేవతలందరూ కూడా స్వామిని ప్రార్థిస్తే, స్వామి అమ్మవారికి ఒక్కసారి అమ్మవారి వైపు చూశారు. చూసి అంటే వెళ్ళమంటావా అన్నట్టు, ఆమె అందుకే సర్వమంగళాదేవి గనక లోకులందరికీ లోకములన్నిటికీ కూడా మేలు జరుగుతుంది గనక ఆమె వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చేటప్పటికీ స్వామివారు వెళ్ళి హాలాహలాన్ని భక్షించి గరళ కంఠుడై, ఎందుకంటే కంఠంలో విషం కడుపులోకి దిగిందనుకోండి, ఆయన బొజ్జలో ఉన్నటువంటి సర్వలోకాలు నాశనం అయిపోతాయి. అదే కంఠంలో ఉన్నటువంటి విషయం బయటికి వచ్చిందనుకోండి, బయట ఉన్నటువంటి బహిర్లోకాలన్నీ నశించిపోతాయి. కాబట్టి బయటికి రాకూడదు, లోపలికి కూడా వెళ్ళకూడదు. అందువల్ల ఏంటంటే కంఠంలోనే ఆ విషయాన్ని అలా బంధించి ఆ పరమేశ్వరుడు నుంచి తన ఆ బాధనంతా తాను భరించి మనకి సుఖాన్ని శ్రేయస్సుని చేకూర్చినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కృపకి దయకి నమస్కారాలు మనం తెలియజేసుకుంటూ, తదుపరి నామం సద్గతి ప్రదా. అమ్మవారు ఉత్తమ గతులను ఉత్తమ సాధకులకు ఉత్తమ భక్తులకు ప్రసాదిస్తుంది. అది సత్ ప్లస్ గతి, సద్గతి ప్రదా. సద్గతి అంటే దశ అనేటువంటిది కూడా, ఒక దశ నుంచి మరొక దశకి పరిణామం చెందుతున్నటువంటి ఈ సృష్టిలో
ప్రతిసారి కూడా సృష్టి వికసనం అనేది సన్మార్గంలో ఒకదాన్ని మించి ఇంకొకటి వైలక్షణ్యంగా, వైశిష్ట్యంగా, ఒక వినూత్నంగా ఉంటుంది. కాబట్టి ఎవరు డైనమిక్, ఎవరు చేంజింగ్, నవనవోన్మేషమై ఉంటుంది అమ్మ యొక్క సృష్టి. ఆ సృష్టి దశలు, అంతర్దశలు మనకి మంచిని చేకూర్చడానికే అనేటువంటిది మనం గమనించినట్లయితే, లోకాలకు మేలు చేకూర్చేటువంటి అమ్మవారు మనలో పరిణామ దశల్ని కల్పిస్తూ, మన శరీర పరంగా కానీ తీసుకున్నట్లయితే ఒక దశ నుంచి మరొక దశకి, ఒక వయసు నుంచి మరొక వయసుకి, ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి మనం ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఈ జీవనంలో మనకి ఉత్తమ గతులు అనేవి, ఉత్తమ స్థాయిలు అనేవి మనకు అందించడానికి అమ్మవారు ఎప్పుడూ కూడా సంసిద్ధురాలై ఉంటుంది. కాబట్టి ఆమె సద్గతి ప్రద అనడంలో ఆమె మంచి గతులను ప్రద అంటే ఇచ్చడిది అని అర్థం. అలాగే సర్వేశ్వరి, అలా ఇవ్వాలంటే ఆమెకి సంపన్నత ఉండాలి కదా, ఎందుకు ఉండదు అని ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే ఆవిడ సర్వేశ్వరి, సర్వశక్తిమై. సర్వేశ్వరి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ జగత్తులకు ఆమె ఈశ్వరి. కాబట్టి ఆ సర్వేశ్వరుని యొక్క పత్నిగా ఆమె సర్వేశ్వరి. మణిద్వీపంలో శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి ఆ అమ్మవారు శ్రీ లలితా పరాభట్టారిక సర్వేశ్వరు అయి ఈ సర్వలోకులను తాన కనుసన్నలతో పరిపాలిస్తూ ఉంటుంది. కేవలం కంటి చూపు చాలు అమ్మ యొక్క భావాల్ని గ్రహించి, ఆ చూపుతోనే మొత్తం ఈ లోకాలన్నీ కూడా నడిపించడానికి అమ్మ యొక్క శక్తులన్నీ కూడా వెంటనే ఉద్యుక్తులవుతారు. అమ్మని ప్రార్థించేటటువంటి భక్తులకు, సాధకులకు అమ్మవారు ఏంటంటే చక్కగా తన యొక్క ఆజ్ఞల్ని జారీ చేస్తూ వారిని తన ప్రణాళికలో భాగస్వాముల్ని చేసుకుంటుంది అనమాట. అది విశ్వ ప్రణాళిక. కాబట్టి నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను అంటూ మాస్టర్ గారు ఆశంసనం చెప్పారు కదా, మాస్టర్ ఈకే గారు. ఆ రకంగా ఆ పరమేశ్వరి యొక్క ప్రణాళిక మన ప్రణాళికగా అది మార్పు చెంది మన సంకల్పమే భగవత్ సంకల్పమై ఉండి అది ముందుకి నడవాలన్నమాట. మనం అందుకే అంటాం, తన్మే మన శివ సంకల్పమస్తు. ఈ తనువు, ఈ మనస్సు శివ సంకల్పం కావాలి. మంగళప్రదమైనటువంటి సంకల్పమును నాలో ఏర్పడాలి. ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పమే నా సంకల్పం అయి ఉండాలి అనేటువంటి ఈ గొప్ప ఆలోచన అనేది ఎంతటి గొప్ప ఔదార్యము, ఎంతటి గొప్ప ఉదారత, ఎంతటి గొప్ప హృదయ వైశాల్యం ఉంటే వస్తుందండి. అది మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, ప్రత్యేకత. కాబట్టి ఈ ఒక్క లోకంలోనే కేవలం భూలోకం గురించే వాళ్ళు ఆలోచించలేదు. విశ్వాంతరాళాల్లో, భవనాల్లో ఉన్నటువంటి సర్వ జీవరాశి, సర్వ జనులు సుసంపన్నంగా, సుమంగళప్రదంగా తమ యొక్క జీవనాలని, తమ యొక్క కార్యక్రమాలని, దైనందిన చర్యలని, తమ విధులని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి కోరుకున్నటువంటి మహత్తరమైనటువంటి, విశాలమైనటువంటి దృక్పథం మన ఆర్ష ధర్మంలో ఉంది. అంత వైశాల్యము, అంత ఉదారత్వం, ఔదార్యము వేరే సంస్కృతిలో లేదా వేరే ధర్మంలో మనకి దృగ్గోచరం కాదు. అది మన ఆర్ష సంస్కృతి యొక్క విశిష్టత అన్నమాట. అందువలన ఆమె సద్గతి ప్రద, మన అందరికీ కూడా మంచి దశలని, మంచి గతిని, ఉత్తమ గతులని ప్రాప్తింపచేస్తుంది. జీవించి ఉన్నప్పుడు, ఈ శరీర ధారణలో మనం ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని
మనం విడిచిపెట్టినప్పుడు కూడా మన యొక్క ఆత్మరూపిణి ఆత్మవత్ సర్వభూతాని కాబట్టి అన్ని భూతములలోని ఆత్మరూపంలో చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆ చైతన్య దాయిని అయినటువంటి ఆ పరమేశ్వరి సద్గతిని మనకి ప్రసాదిస్తుంది. అంటే ఈ జన్మకి సద్గతి అంటే 5వ క్లాసులో ఉన్నటువంటి పిల్లవాడు పాస్ మార్కులు తెచ్చుకుని పాస్ అయినా పై క్లాస్కి ప్రమోట్ చేయబడతాడు. సెకండ్ క్లాస్లో వచ్చినా పై క్లాస్కి ప్రమోట్ చేయబడతాడు. ఫస్ట్ క్లాస్లో వచ్చిన మార్కులు 90% వచ్చినా 99.9% వచ్చినా 6th క్లాస్కి వెళ్తాడు. అలాగే 35 మార్కులు వచ్చినా 6th క్లాస్కి వెళ్తాడు. అంతకన్నా తక్కువ వస్తే అదే క్లాసులో మళ్ళీ చదువుతాడు. ఇది సాధారణమైన విషయం కదండి. సో మన జీవితం కూడా అంతే. మనం ఎక్కడ ఎంత బాగా పాస్ అవ్వగలుగుతున్నాం అనేది మినిమం పాస్ మార్కులైనా తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తే గొప్పగా 99.9% ఏ యోగులో పరమహంసలో సాధించినట్టు మనం సాధించలేకపోయినా కనీసం 35 మార్కులు మానవ ధర్మాన్ని మనం పాటిస్తే, మన గృహస్థ ధర్మాన్ని మనం పాటించగలిగితే, మానవతా విలువల్ని మనం పాటిస్తూ మనం ఈ స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం ప్రమోట్ చేయబడతామన్నమాట. అది అమ్మ ప్రణాళికలో భాగము. అలా కాని పక్షంలో మళ్ళీ ఇదే లోకంలో ఇదే జన్మని మళ్ళీ ఎత్తుతాం, మళ్ళీ సాధన చేస్తాం, మళ్ళీ ఏంటంటే పాస్ అవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి పిల్లవాడు తరగతి నుంచి తరగతికి ఎలా అయితే పాస్ అవుతూ పైకి వెళుతూ ఉంటాడో మనం కూడా ఒక స్థాయి నుంచి మానవ జన్మ నుంచి ఇంకా పై జన్మ, అక్కడ నుంచి ఇంకా పై జన్మ, పాతాళం నుంచి 7 లోకాలు దాటి 7వ లోకం మర్తి లోకానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా వద్దు లోకాలు 7 ఉన్నాయి. అంతవరకు మన ప్రస్థానం జరగాలి కదా, బ్రహ్మలోకం వరకు. అందుకే బలిచక్రవర్తితో వటు అంటాడు వామనుడు, ఓర్కదీర బ్రహ్మకూకటి ముట్టెత దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. తాను అడిగినటువంటి 3 అడుగుల నేల ఇస్తే చాలు, ఏమంటాడు, తపస్సు చేసుకొని కోరికెదీర మనస్తృప్తిగా మనమారగా ఒక్కసారి ఆ బ్రహ్మలోకాన్ని సాధించేటువంటి తపస్సు నేను చేసుకుంటానయ్యా, నాకెందుకు, వడిగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్తంభులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మద ఆకాంక్షామితంబైన 3 అడుగుల మేరయ్యే నేరకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఎంత సామాన్యమైన మాట చెప్పాడండి. పొట్టివాడు పొట్టి కోరికే కోరాడు, చాలా చిట్టి కోరిక కోరాడు అని మనం చెప్పుకున్నా ఆ చిట్టి కోరికలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక అనేది ఆ తర్వాత అర్థం అవుతుంది బలి చక్రవర్తికి. కానీ వాస్తవం ఏమిటి అంటే, ఒక వడుగుగా ఒక బ్రహ్మచారిగా వర్ణినో బ్రహ్మచారిణ అంటారు. బ్రహ్మచారి అంటే ఏమిటి? వేదాముల యొక్క సారాన్ని, వేదాంత సారాన్ని కూడా గ్రహించి అవగాహన చేసుకుని అవపోసన పట్టినటువంటి బ్రహ్మ మార్గంలో చరించేటటువంటి వాడు. వర్ణములు అంటే వేదములు అని అర్థం. వర్ణములు అంటే రంగులని మనకు తెలుసు. కాబట్టి ఈ వర్ణములే సప్తవర్ణములు. రథమారూఢం. మనం సూర్యనారాయణ స్వామిని మనం ఆ విధంగా ప్రార్థిస్తాం కదా. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, అంటే ఇంటర్ కనెక్టెడ్ థాట్స్. వీటిని ఏంటంటే మనం సక్రమమైనటువంటి ఫ్రేమ్వర్క్లో సరైనటువంటి క్రమంలో మనం దర్శించగలగాలి. అప్పుడు మనకి కరెక్ట్ అయినటువంటి దృశ్యం మన కళ్ళ ముందుకు సాక్షాత్కరిస్తుంది అన్నమాట. ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే సర్వేశ్వరి అయినటువంటి అమ్మవారు ఎన్ని రూపాలలో, ఎన్ని విధాలలో, ఎన్ని గుణాలలో ఏ విధంగా భాషిస్తుందో ఆమె యొక్క విభూతి మనకి స్పష్టంగా అవగాహనలోకి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం మన ఈ జన్మకి సార్థకమైనటువంటి పని ఏమిటి, బాధ్యత ఏమిటి అనేది తెలుసుకుని మనం దాన్ని నిర్వహిస్తే మనం ఈ క్లాస్ పాస్ అయినట్లే. తదుపరి
సర్వమయి, 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 సర్వం ప్లస్ ఐ, అన్నిటికీ ఐ అంటే తల్లి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. సర్వమయి అంటే అన్నీ తానై ఉన్నది, సర్వములోనూ తానై ఉన్నది సర్వమయి, సర్వములోనూ మయమై ఉన్నది. అంటే ఆ సర్వ జీవులు, సర్వ పదార్థములు, జడ చర అచర పదార్థములన్నింటిలోనూ కూడా ఉన్నటువంటి చైతన్య రూపిణి అమ్మవారే. జడ పదార్థముల్లో చైతన్య రూపం ఏమిటండి అంటే జడ పదార్థముల్లో కూడా చైతన్యం ఉంటుంది అని హిందూ ధర్మంలో ఋషులు యోగులు దర్శించారు. రాగాలకి రాళ్ళు కరుగుతున్నాయి అంటే ఏ చైతన్యం లేకపోతే ఎలా కరిగాయండి, ఎలా కరుగుతాయి? పోని సైన్స్ అలా వదిలేయండి, సైంటిఫిక్ గా మనం చెప్పుకుందాం. ఎవ్రీ మ్యాటర్ ఈస్ ఫార్మ్డ్ బై ఆటమ్స్ కదా. పరమాణువులతో పదార్థములు అనేవి తయారవుతున్నాయి, పరమాణువులు అణువులుగా మారుతున్నాయి, అణువులు పదార్థములుగా మారుతున్నాయి కదా. మరి ఆ పరమాణువు కూడా జడ పదార్థమే అనుకుందాం మనం, కానీ పరమాణువుని కూడా విభజిస్తే అందులో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయిగా. మరి అక్కడ చైతన్యం అనేది లేకుండా ఎలక్ట్రాన్లు ఒక కణంలో, ఒక యాటంలో ఎలా తిరుగుతున్నాయి? కాబట్టి జడ పదార్థములో కూడా శక్తి ఉన్నది, జడ పదార్థములో కూడా చైతన్యం ఉన్నది. సైంటిఫిక్ గా మనం ఇలా ఆలోచిద్దాం. శక్తి లేదా? శక్తి కూడా ఉన్నది కదా. కేంద్రకాన్ని కానీ మనం విస్ఫోటనం చేస్తే అనంతమైనటువంటి న్యూక్లియర్ ఎనర్జీ అనేది, పరమాణు శక్తి అనేది వస్తుందిగా. మరి ఆ శక్తి ఎక్కడ నిమిడీకృతమైనది అంటే ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి మాటను మళ్ళీ మరొకసారి స్ఫురణలోకి తెచ్చుకుందాం. అణోరణీయాన్ మహతో మహీయాన్. బ్రహ్మాండ భాండములన్నింటిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ శక్తి ఏదైతే ఉన్నదో, మనకి దృగ్గోచరం అవుతున్నదో, అదే బ్రహ్మాండ శక్తి అణువులలో కూడా అణువై, అణుమాత్రమై అదే నిబిడీకృతమున్నది. ఈ అణువులో ఉన్నటువంటి శక్తికి, ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటి శక్తికి భేదమేమీ లేదు. కాబట్టి సర్వమయి, ఆ శక్తి రూపమే అమ్మవారు. సర్వం అయి అని చెప్పుకున్న నామం అలా విడదీస్తే నాకెంతో నచ్చుతుంది. ఎందుకంటే అంతా అమ్మే అని అనుకోవడం నాకు చాలా ఇష్టం. సర్వమయి అన్నిట్లో ఉన్నది అమ్మే. కానీ ఆ శ్రీమాత చైతన్య రూపంలో ఈ సృష్టి అంతటా నిండి ఉన్నది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే విష్ణువు సర్వవ్యాపకుడు అయినప్పుడు ఆమె వైష్ణవి, ఆ సర్వవ్యాపకత్వం ఆమెకి ఉంటుంది కదా. కాబట్టి సోదరులే కదా, నారాయణుడు నారాయణి. కాబట్టి ఆ పరమేశ్వరి యొక్క ఈ సర్వశక్తి అనే యుతమైనటువంటి ఆ అమ్మ సర్వమయి అండంలో తప్పే ఉంది. సర్వమయిగా అమ్మ ఉందని మనం గుర్తించటం అనేది మన ప్రథమ కర్తవ్యం. మనం అలా గుర్తించగలిగితే చక్కగా మనం ఏంటంటే అమ్మని మనం దర్శించగలుగుతాం. ఆమె యొక్క ఉనికిని, ఆమె సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలుగుతాం అన్నమాట. అలాగే సర్వమంత్ర స్వరూపిణి అమ్మయే. అనంత నామధేయాయ విశ్వాకార విధాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అని విష్ణుమూర్తిని మనం ధ్యానించే శ్లోకం ఒకటి ఉంది కదా. ఆ విష్ణుమూర్తి అయినా, పరమాత్మ అయినా, పరబ్రహ్మ అయినా శివ కేశవ అభేద. శివకేశవులకు భేదం లేదు కదా. శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివం కదా. అందువలన వారిద్దరికీ భేదం లేనప్పుడు మరి నారాయణికి నారాయణుడికి, పరమేశ్వరునికి భేదం లేనప్పుడు విష్ణువుకి పరమేశ్వరికి కూడా భేదం లేదు కదా. సర్వవ్యాపకో విష్ణువు అయినప్పుడు విష్ణువుకి భేదం లేనప్పుడు, పరమేశ్వరులు అభేదమైనప్పుడు
విష్ణువుకి పరమేశ్వరికి కూడా లాజికల్ గా భేదం లేదనే కదా అర్థం. మనం ఆ రిలేటివ్ థియరీని మనం అర్థం చేసుకోవాలి. సాపేక్షత నియమాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఏ రకంగా వీళ్ళకి అభేదము అనేది మనకి అవగాహనకు వస్తుందన్నమాట. ఇదే సదవగాహన, సచ్చింతన అంటారు మనకి. కాబట్టి మనం ఇక్కడ సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రముల యొక్క స్వరూపము అమ్మవారే. అమ్మవారి యొక్క పంచ ప్రణవాలు శ్రీం హ్రీం ఐం సౌ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పంచ ప్రణవాలలో ఉన్నటువంటి బీజాక్షరాలు త్రిధాకరిస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏదైనా బీజాక్షరాన్ని 3 భాగాలు చేస్తే అప్పుడు అవి బీజములు అవుతాయి. కాబట్టి ఆ బీజాక్షరాల్ని ఉచ్చరించేటప్పుడు మనం ఏ శబ్ద తరంగాలనైతే మనం ఈ వాతావరణంలోకి విడిచిపెడుతున్నామో, మన పరిసరాల్లోకి శబ్దం మనం చేస్తూ ఉంటే శబ్దం అనేది చుట్టూ తరంగాల రూపంలో వ్యాపిస్తుంది కదా. కాబట్టి అటువంటి శబ్ద తరంగాలు మంత్రాలైనప్పుడు ఆ శబ్ద తరంగాలు అనేవి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి సర్వమంత్రమయి అమ్మవారు, సర్వమంత్ర స్వరూపిణి అమ్మవారే. ఆ మంత్రములలో మనకి స్ఫురించేటటువంటి, ప్రస్ఫుటించేటటువంటి, ప్రేరితమయ్యేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి శ్రీమాత, శ్రీ లలితాంబిక అని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే సర్వయంత్రాత్మిక, సర్వయంత్రముల్లోనూ ఉన్నది అమ్మవారే. అలాగే సర్వతంత్ర రూప, తంత్రములలోనూ ఉన్నది అమ్మవారే. అలాగే మనోన్మణి, ఈ మాట దగ్గర మనం మనోన్మణి, మనస్సుని ఉన్మీలనం చేసేది, వికసింపజేసేది, మనస్సుని ఇంకొంచెం విశాలం పరిచి, నిర్మలం చేసి, పరిశుద్ధం చేసి, చక్కనైనటువంటి సంకల్పాలు మనలో రావడానికి అమ్మవారు ఈ రకంగా మనకి దోహదం చేస్తుంది అని చెప్పడానికి మనోన్మణి అనేటువంటి నామం మనకి చక్కగా తెలియజేస్తుంది అనమాట. మన మనస్సులోనే ఉండి మన మనస్సునే ప్రభావితం చేసేటటువంటి అమ్మని ఎలా మర్చిపోతామండి? 1,00,000 వ్యాపకాలు మనకున్నా సరే చేస్తున్న ప్రతి పని కూడా ఆ అమ్మ యొక్క సేవయే. మనం చేసినట్లయితే మనం నిరంతరం పూజ చేస్తున్నట్లే. ఇంట్లో పూజ చేస్తున్నామా లేదా గుడికి వెళ్ళి పూజ చేసామా అప్పుడే చేసాం అనుకుంటే అది మళ్ళీ మన యొక్క అజ్ఞానం అవుతుంది. కానీ మనం చేస్తున్న ప్రతి పని, మనం ఆడే ప్రతి మాట అమ్మవారికి అంకితంగా మనం చేసినట్లయితే, అందుకే మనకేంటంటే అది సేవ అవుతుంది, అదే తపస్సు అవుతుంది, అదే మనల్ని మునిగా మారుస్తుంది. మరణాత్ త్రాయతే ఇది మంత్రహ కదా. మరణము చేత మనల్ని రక్షించేది. ఎన్ని ఎక్కువ సార్లు మనం మననం చేస్తే ఆ మంత్రం అంత శక్తివంతంగా మనం రక్షిస్తుంది. కాబట్టి సర్వ మంత్ర స్వరూపిణి, సర్వ యంత్ర స్వరూపిణి. యంత్రం ద్వారా మనం చేసి సాధన చేసిన, మంత్రముల ద్వారా సాధన చేసిన, అర్చన, పూజ, సంకీర్తన, నవవిధ భక్తి మార్గములలో ఏ మార్గాన్ని మనం ఎంచుకొని అమ్మవారిని ధ్యానించినా సరే ఆమె మనకి స్పష్టంగా మనకి దర్శనమిస్తుంది అని మనకేంటంటే ఈ మనోన్మణి అనేటువంటి నామం మనకి తెలియజేస్తుంది. మన మనస్సుని మరింత వికసింపచేసేటువంటి రూపం అమ్మవారిదన్నమాట. ఈ రకంగా మన మనస్సులన్నీ కూడా చక్కగా వికసింపజేసి మన సంకల్పాలన్నీ కూడా సత్సంకల్పాలై సర్వమంగళప్రదమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైనటువంటి జీవనం మనం అందరం గడపడానికి అమ్మ సర్వశక్తుల సర్వదా మనకి కరుణించాలని ప్రార్థించుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం.